అప్కమింగ్ ప్రోమోలో రాధ హారతి ఇవ్వటానికి హారతి పళ్ళెం సిద్ధం చేసుకుంటూ ఉంటుంటే అప్పుడే అక్కడికి వచ్చి దమయంతి రాధ చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని కోపంతో గట్టిగా పైకి కొడుతుంది. వెంటనే హారతి పళ్ళెం కింద పడటంతో రాధ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న విక్రమ్ కృష్ణ, సునంద, నందగోపాల్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా దమయంతి చేసిన పనికి చాలా షాక్ అవుతూ దమయంతి వైపే చూస్తూ ఉంటారు. అప్పుడు అక్కడే ఉన్న సునంద, ఏమైంది వదిన, ఎందుకంత కోపం? నా కోడలు రాధ హారతి ఇవ్వకూడదా? అయినా రాధకి హారతి ఇవ్వమని చెప్పింది నేనే, నా కోడలికి హారతి ఇచ్చే అర్హత కూడా లేదా అని సునంద దమయంతిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు దమయంతి మాత్రం, ఈ రాధకి హారతి ఇచ్చే అర్హత లేదు, ఎందుకంటే నీ కొడుకు కోడలు కాని కోడల్ని, భార్య కాని ఈ రాధని భార్యను చేసుకొని అగ్రిమెంట్ ద్వారా ఈ రాధని భార్యగా పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొని వచ్చాడు. మరి అగ్రిమెంట్ ద్వారా పెళ్లి చేసుకున్న ఈ రాధ హారతి ఇవ్వటానికి, మన ఇంటి కోడలుగా ఉండటానికి అర్హురాలేనా అని దమయంతి సునందతో చెప్తూ ఉండేసరికి దమయంతి మాటలకి ఒక్కసారిగా సునంద చాలా షాక్ అవుతూ విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా దమయంతి మాటలకు షాక్ అవుతూ ఇది నిజమా కాదా అన్నట్టు విక్రమ్ వైపు చూస్తూనే ఉంటారు. అప్పుడు ఎంపటే సునంద, ఏంట్రా అత్తయ్య చెప్పేది నిజమేనా? నువ్వు రాధని నిజంగా అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నావా? నిజం చెప్పురా, నిజం చెప్పు అని విక్రమ్ కృష్ణని అడుగుతూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ కృష్ణ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి తర్వాత నందగోపాల్, ఏంట్రా ఇంత జరుగుతున్నా కానీ ఏం మాట్లాడవేంటి? నువ్వు నిజంగా రాధని అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నావా? చెప్పురా చెప్పు అని అంటూ ఉండేసరికి అప్పుడు విక్రమ్ కృష్ణ అవును అని అంటూ ఉంటాడు. వెంటనే విక్రమ్ కృష్ణ అవును అని చెప్పడంతో సునంద, నందగోపాల్, రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ప్రియ మాత్రం చాలా హ్యాపీగా సంతోషపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే విక్రమ్ కృష్ణ నేను అగ్రిమెంట్ ద్వారా రాధని పెళ్లి చేసుకున్నానని ఇంట్లో అందరి ముందు చెప్పేసరికి దమయంతి ఇదే మంచి సమయం అనుకొని అక్కడే నిలబడి చూస్తున్న రాధని ఒక్కసారిగా చేయి పట్టుకొని, అసలు నువ్వు ఇంట్లో ఉండటానికి నీకు అర్హత లేదు, అగ్రిమెంట్ ద్వారా పెళ్లి చేసుకొని వచ్చిన నీకు ఈ ఇంటి కోడలుగా ఉండే అవకాశం కూడా లేదు, అసలు నువ్వు మా ఇంట్లోనే ఉండకూడదని కోపంగా రాధ చేయి పట్టుకొని వెంటనే ఇంటి బయటకు తీసుకొస్తూ ఉంటుంది. అలా తీసుకుని వస్తుంటే విక్రమ్ కృష్ణ మాత్రం ఆగు అత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు. రాధ కూడా అత్తయ్య నేను చెప్పేది వినండి, ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉన్నా కానీ విక్రమ్ కృష్ణనే నందగోపాల్ పోకుండా ఒక్కసారిగా ఆపుతూ ఉంటాడు. దమయంతి మాత్రం రాధ చేయి గట్టిగా పట్టుకొని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి రాధని ఇంటి నుంచి బయటికి గెంటివేస్తుంది. అలా రాధని ఇంటి నుంచి దమయంతి కోపంగా బయటికి గెంటివేసరికి రాధ నేల మీద కింద పడిపోయి ఉంటుంది. అలా పడిన రాధను చూసి విక్రమ్ కృష్ణ చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రియా మాత్రం, అమ్మయ్య ఈ రోజు నుంచి నాకు ఒక వడ్డు తగిలిపోయింది, ఇంకా నాకు విక్రమ్కి మధ్య ఈ రాధ ఎప్పటికీ రాదు, రాకూడదు కూడా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అగ్రిమెంట్ పెళ్లి విషయం గురించి ఇంట్లో అందరి ముందు బయటపడటంతో విక్రమ్ కృష్ణ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకొని రాధని తిరిగి ఇంటిలోకి తీసుకొస్తాడనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.